అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 3వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి హఠాత్తుగా ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది. అది కూడా మధ్యాహ్నం 12:30 తర్వాత 12:50 తర్వాత ఒక స్త్రీ హఠాత్తుగా ఫోన్ కాల్ చేస్తుంది. ఆ ఫోన్ కాల్ వలన జరిగేది ఇదే. ఇక కుంభరాశి వారి యొక్క ఎక్కడున్న వీడియోని తప్పకుండా చూడండి. అప్పుడే అలానే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందని తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. ఈ రాశిలో జన్మించాలి అంటే అదృష్టం ఉండాలని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనేంత దమ్ముని, ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు కుంభరాశి వారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెద్దలు అంటే ఎక్కువగా రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వీరు చాలా మంచి మర్యాదను తెలిసినటువంటి వ్యక్తులు, మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు. ఎవరితో ఎలా నడుచుకోవాలో కూడా చాలా బాగా తెలుసు. వీరు ఎప్పుడు కూడా వీరి ప్రవర్తన చాలా బాగుంటుంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలి అంటే నడవడిక ఎలా ఉండాలి అనే విషయాలపైనే ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు. అలానే వీరు ఎప్పుడైనా సరే ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా బాగా చూసుకుంటారు. అలానే వీరు ఎప్పుడు కూడా ఇతరులను హర్ట్ చేసే విధానంగా మాట్లాడరు. ఇతరుల మనసును నొచ్చుకునేలాగా ఎప్పుడు కూడా వీరు ప్రవర్తించరు. అంతేకాకుండా వీరు చాలా మంచి వ్యక్తులు. అంటే వీరు అధికమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. అంటే వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా సాధించే తీరి ఖచ్చితంగా విజయాన్ని పొందిన తర్వాతనే ఇతరులు అంటే వీరు సాధించే క్రమంలోనే ఎవరైతే వీరిని అడ్డుకున్నారో, ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా తొలగిపోయి అయితే వీరికి లాభం అనేది ఎక్కువగా ఉంది. అంటే ఎవరైనా వీరు ఎదిగే క్రమంలో వద్దు అని చెప్పడం కానీ, ఏదైనా అనడం కానీ, వీరిని ఆపే ప్రయత్నం చేయడం కానీ చేసి ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా వీరి విజయంతో బుద్ధిని చెప్తారు అని గుర్తుపెట్టుకోవాలి. అలానే నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే ఖచ్చితంగా వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయాలి అని అనుకుంటుంటారు ఈ రాశివారు. అంటే తప్పు ఎవరు చేసిన శిక్ష అందరికీ ఒకేలాగా పడాలి అని అనుకుంటారు. ముఖ్యంగా వీరు చాలా మంచి వ్యక్తులు. బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కోపం కొన్ని సమయంలో పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. అధిక వేగంతో ప్రయాణాలను కలిసి రావు. దూర ప్రయాణాలు కలిసి వచ్చినప్పటికీ కూడా అధిక వేగం అయితే అసలు కలిసి రాదు. అధిక వేగంతో వాహనాలను నడపకుండా చూసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వండర్ అని చెప్పుకోవచ్చు, అద్భుతం అని చెప్పుకోవచ్చు. మీరు అసలు ఊహించలేరు. కలలో కూడా అనుకోనటువంటిది ఒకటి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి. ఇంతకీ కలలో కూడా ఊహించినటువంటి ఏమిటి జరుగుతుంది? కుంభరాశి వారికి హఠాత్తుగా ఎలాంటి ఫోన్ కాల్ వస్తుంది? దానివల్ల జరిగేటువంటి అద్భుతం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వీరికి ఎప్పుడు కూడా అంటే ఏదైనా సాధించాలి, నలుగురిలో ఒక గుర్తింపును పొందాలి, సమాజంలో ఒక మంచి పేరును పొందాలి, మనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని ఒక మంచి సంకల్ప బలంతో కష్టపడి ముందుకు సాగిపోతారు. అదే క్రమంలో కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే
మనం ఎదుగుతున్నాము అంటే కొన్ని దుష్ట శక్తులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనకు దైవానుగ్రహం ఉంటే ఆ దుష్ట శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి. అందువల్ల ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. మీరు ఏ దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారో ఆ దైవాన్ని ఆరాధిస్తే కనుక మీరు ఇంకా ముందుకు సాగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. అలానే వ్యాపారంలో మంచి లాభాలను చేకూరుస్తారు. అధికంగా రాబడి అనేది ఉంటుంది. దానితో పాటుగా కుంభరాశి వారికి మరి ఏ స్త్రీ కాలో చేస్తుందో చూద్దాం. అంటే ఒక స్త్రీ మీరు కల్లో కూడా ఊహించని విధానంగా మీ యొక్క స్నేహితురాలు ఎప్పటి నుండో మీకు దూరం అయ్యి మళ్ళీ తను వస్తుందో రాదో అనే ఆ స్త్రీ గురించి ఆలోచించడం కూడా మానివేసిన తర్వాత హఠాత్తుగా ఆమె మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాదు హఠాత్తుగా మీ ఫోన్ చేసిన వెంటనే మీరు చాలా సంతోషపడతారు కూడా. ఇక మీరు చెయ్యారేమో అని వదిలేసినటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ మీకు కాల్ చేయడం వలన మీ యొక్క మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12:50 తర్వాత ఇలా జరుగుతుంది. మధ్యాహ్నం 12:50 తర్వాత ఖచ్చితంగా ఈ శుభవార్తను వింటారు. అంతేకాదు ఇక మీ యొక్క శుభవార్తను ఆపటానికి ఏ దుష్ట శక్తులు అడ్డుకోవాలని చెప్పి చూసినా సరే ఇక ఈ రాశి వారికి హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల మాత్రం వీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత మాత్రం వీరికి గుడ్ న్యూస్ వస్తుంది. అలానే వీరికి ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరైనా ఏదైనా పేపర్ పైన సైన్ చేయడం అంటే పొరపాటున కూడా చేయకూడదు. ఎందుకంటే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఖచ్చితంగా మీ పక్కనే ఉండి మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీ పక్కనే ఉండి మీకు తెలియకుండానే మీ పైన కుట్రను పన్నుతూ ఉంటారు. కాబట్టి కొంతమందితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క గుడ్ న్యూస్లో శుభవార్తను అందుకోవాలి చెప్పుకోకూడదు. ఎవరితో పడితే వాళ్ళ యొక్క సంపాదన కూడా చెప్పుకోకూడదు. అలానే మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మీకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు కనుక అయితే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి వారికి మీ డబ్బును అప్పచెప్పడం కానీ అలానే మీరు ఇంట్లో వారిని వదిలేసి వారిపైన పూర్తి నమ్మకాన్ని ఉంచి మీరు వెళ్ళటం కానీ ఇలా చేయకూడదు. ఒకవేళ మీ డబ్బుని ఎవరైనా తీసేవకందా అంటే 100% ఉంటుంది. మీకు డబ్బు పైన కొంతమందికి అధిక భక్తితో బద్ధశత్రువు మంచిగా ఓర్వలేకున్నటువంటి వ్యక్తులు కూడా అధికంగా ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. లేదంటే మీరు చాలా నష్టపోతారని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఖచ్చితంగా కొన్ని రహస్యాలను బయటపెట్టకూడదు. రహస్యాలు నిలబెట్టుకోవడం వలన కూడా జీవితంలో కొన్ని సంవత్సరాలు కూడా ఎదుర్కొనే అవకాశంలో ఉంటుంది. అంటే మీ యొక్క రహస్యమైనటువంటి విషయాల్లో ఏవైతే పర్సనల్గా ఉండేటువంటి విషయాలు కూడా కొన్నిసార్లు కొంతమందికి చెప్పడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల కొంత రహస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి మధ్యాహ్నం 12:50 తర్వాత మాత్రం ఖచ్చితంగా శుభవార్త అయితే వస్తుంది. ఒక ఫోన్ కాల్లో మీకు జాబ్ వచ్చిందని కావచ్చు, లేదా మీకు ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ చేసి లైఫ్ ఇచ్చేసి మీకు ఎప్పటి నుంచి రిజల్ట్ వస్తుందా అని చిరునవ్వుతో ఎదురు చూస్తున్నావు అంటే అది కూడా మీ ఫోన్ కాల్లో ఉద్యోగ విషయంలో సిమ్ కార్డు శుభవార్త అనేది వస్తుంది. అంటే శుభవార్తలు వెనుకకు వచ్చే అవకాశం ఇంకా కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా శుభయోగం అధికంగా ఉంది. శుభప్రదమైన జీవితం కూడా వీరు గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 3వ తేదీన వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి బ్రహ్మాండమైనటువంటి కొన్ని శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశాలు అయితే సూచనలు కనిపిస్తున్నాయండి. అయితే కుంభరాశి వారు రేపటి రోజున ఏ సమయంలో ఆ శుభవార్తలను రిసీవ్ చేసుకోబోతున్నారు, అలానే వీరి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోగలుగుతారు అనే పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో
మరి కొంతమందికి షేర్ చేసుకు సపోర్ట్ చేయండి. ఇక కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు